అప్పుడు అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడు? అది గమనించారా? నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. పిల్లలకి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి రాత్రి అనక పగలనక ఆఫీస్ లో టేబుల్ లాగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేసినందుకు ఫైనల్ గా నాకు ఇచ్చిన గౌరవం ఇది. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇది విన్నారా? ఫైనల్ గా మీరు మరి నేను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రైట్, నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి. సరే నవ్వండి. అటు చూడు. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. చేస్తే ఒక్క స్కామ్ తో పోతుంది, ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. 100 కోట్ల రూపాయలను దొడ్డిదారిన తెలంగాణ సొమ్మును అక్రమంగా సంపాదించిన దొమ్మును కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తెలంగాణ సొమ్మును దొడ్డిదారిన విమానాల్లో ఢిల్లీకి తీసుకుపోయి ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో పెట్టిండ్రు. నానా ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. ఆమ్ ఆద్మీ పార్టీలో చేతి పెట్టి అక్కడి నుంచి మళ్ళా 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే విధంగా, లాభాలు వచ్చే విధంగా మీరు స్కెచ్ గీసుకున్నారు. జానకి, అది మన కూతురే. జంప్ అయిపోయారు. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా. నా తల్లే. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్మా, జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? చేసిండ్రు. కేసీఆర్ గారు మీరు ఎందుకు కల్వకుంట్ల కవిత గారి వ్యవహారంలో ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు? ఎవడబడతాడు నేర్చినావు, ఆడవాడు మోపాయినారు. ఇట్లా నాకే అర్థం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. మీ సొంత బిడ్డని మీరు ఇవ్వడం లేదా? కరెక్టే కదమ్మా. మరి ఇలా తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతా ఉన్న, తెలంగాణ డబ్బులు వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. తెలంగాణ ఇజ్జత్ పోయింది. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, దురాశపడకు, ఊపోయి చాలు. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పిదావరా? కుదా తేరా గవా. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఆ విషయం మాకు తెలుసులే. ఎటువంటి ఇబ్బందులకు మళ్ళీ నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన